షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నాకు పుత్రభిక్ష పెడతావు కదా, నీ భర్తని కాపాడుకుంటావు కదా. చెల్లెమ్మా, ఇప్పుడు దీన్ని ఎందుకు ఫాలో అవుతున్నావు? దాని మూమెంట్ ఏంటో తెలుసుకోవడం కోసం. గంగా, చెల్లెమ్మా, సిద్ధు వచ్చాడు. కనపడుతోంది. వాడికి విషయం చెప్పడానికే గుడికి పిలిచిందంటావా? అనుమానాలు చెప్పకు. నో యూజ్. నిజమే తెలియాలి. అదే యూజ్. తెలుసుకుందాం. ఏంటి గంగా, గుడికేనా? అవును సిద్ధు. చెప్పుంటే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళంగా. నీకెలా చెప్పును సిద్ధు? ఓ, నేను ఇంట్లో లేనని చెప్పలేదా? డిస్టర్బ్గా ఉండి అలా కొద్దిసేపు బయటకు వచ్చానులే. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. నాకేం కాదు గంగా. నీకేం కాకూడదనే సిద్ధు. సరే, దేవుని చూస్తే నీకు ధైర్యం వస్తుందేమో, అందుకేగా వచ్చావు. పద. సిద్ధు, నీ ముందు పంతులు గారితో ఎలా మాట్లాడను? తెలిసిందంటే నువ్వు ఊరుకోవు. ముందు అక్కడి నుంచి వెళ్ళిపోదామంటావు. తల్లి కొడుకుల్ని దూరం చేయలేను. పద. సిద్ధు సిద్ధు, ఏంటి? నీ చేత 11 ప్రదక్షిణలు చేయిస్తానని మొక్కుకున్నాను. ఎలాగో వచ్చావు కదా, చేయవా? దేనికి గంగా? నాన్న రిలీజ్ అవ్వాలనా? అదే, నువ్వు చేస్తుంటే నేను ఈ లోపు అర్చన చేయిస్తాను. సరే. అమ్మా, జాతకం చాలా బాగుంది. భయపడాల్సిన పనే లేదు.